హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు శేషశాస్త్ర కోవెల్ స్వామి శివనరసింహన్ తంత్రి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, మనం పూజలు చేసుకున్నా అంటే చేతికి ఒక దారం బంధం లాగా కడుతూ ఉంటారు. అలాగే చూసుకుంటే గుడికి వెళ్ళినా కూడా ఒక రక్ష కింద మనకి చాలా మంది పూజారులు ఇస్తూ ఉంటారు. అలాంటి రక్షలని అంటే ఎన్ని రోజులు చేతికి ఉంచుకోవాలనుకుంటారు? ఒకవేళ ఆ సమయం దాటిపోయిన తర్వాత ఎలాంటి చెట్ల మీద వేయాలని కొంతమంది చెప్తూ ఉంటారు. అసలు ఎలాంటి ప్రదేశంలో వాటిని మనం తీసేసిన తర్వాత వేయాలంటారు? ఓకే మా స్వామి శరణం. శ్రీ శేషవే శరణమయ్యప్ప. అయితే మనము సరే రక్ష అనేది మనకు మనము దీక్షాపరంగా ఉన్నప్పుడు ఒక సంకల్ప రక్ష, తర్వాత వ్రతం చేస్తున్నప్పుడు ఒక సంకల్ప రక్ష. అంటే మనకు ఏదో ఆ సమయంలో మన వ్రతం చేస్తున్నాము చేస్తున్నప్పుడు మనకి ఏ డిస్టర్బ్ కాకుండా ఏది కూడా అనేది భగవంతుని రక్ష అనేది మనం పెట్టుకోవడం. దుష్ట గ్రహాల నుంచి ఏది కూడా మనకు ఆ రక్ష అనేది రామరక్షగా ఉంటుంది. శ్రీరామరక్షగా మనము ఏది డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మనం రక్ష కట్టుకుంటాం. అయితే మనము ఈ రక్ష సంబంధించి మనం ఆ వ్రతం అయిపోయిన తర్వాత రక్ష ఇద్దరికి కూడా కట్టేసుకుంటున్న తర్వాత మనము వ్రతం అయిపోయిన తర్వాత తీసి ఇప్పేయచ్చు. అయితే ఇంట్లో ఒక ఎన్నో రకాలుగా పద్ధతులుగా ఉంటుంది. ఇది వ్రతం అయిపోయినాక ఇప్పే రక్ష వేరా. తర్వాత మనకు నోములు అలాంటి జరిగే వ్రతాలు నోముకు సంబంధించి కొన్ని రోజుల తర్వాత ఇప్పాలని కొన్ని నియమాలు ఉంటాయి. ఒక్కొక్క పూజకు సంబంధించిన ఒక్కొక్క నియమాలు ఉంటాయి. ఇప్పుడు 41 దీక్షకు సంబంధించింది ఉంటుంది కదా, మండల దీక్షకు సంబంధించింది, నవరాత్రుల దీక్షకు సంబంధించింది, కొన్ని దీక్ష కంకణాలు ఉంటాయి. అది ఈ సమయంలో ఈ పని ఉంటుంది అన్నమాట. అది కొన్ని సంబంధించింది వేరే విషయం. ఆ దీక్ష కంపెనీ కానీ కంకణం విప్పేస్తే మన దీక్ష ఏ రక్షగా ఉండదు. రక్షగా ఉండడం అనమాట మన రక్షగా ఉన్నది. అదే సమయంలో ఏ డిస్టర్బ్ కాకుండా మన వ్రతానికి ఏ ఆటంకాలు రాకుండా అది జరగడానికి మనము రక్ష కట్టుకుంటాం. తర్వాత మనము ఈ దేవాలయంల దగ్గర అక్కడిక్కడ వెళ్తుంటాము. మనము అక్కడ ఉన్న రక్షలు అమ్ముతుంటారు. అమ్మవారి రక్షగా అక్కడ పెట్టి మనకు ఇస్తారు. మనం ఏం చేస్తుంటాము, అది అక్కడ ఉన్న ఎవరు పూజారులు వారు కట్టారు. కొంతమంది అక్కడ మన పెద్దవాళ్ళు తీసుకొచ్చి కట్టేస్తారు. ఆ రక్ష మనము కట్టుకుంటే సరే మనకు మంచి జరుగుతుంది. ఎక్కడ కూడా ఆపదలు రావు, ఎక్కడ కూడా డిస్టర్బ్స్ రావు, నెగిటివ్ ఫోర్స్ అనేది రావు అన్నట్టుగా ఆరోగ్యపరంగా బాగుంటుంది, ధనంపరంగా బాగుంటుంది, అన్ని విధాలుగా విజయం జరుగుతుంది. ఇప్పుడు మనం కొత్త వాహనాలు పూజకి తీసుకెళ్తాం కదా, ఆ కొత్త వాహనాలు కూడా రక్షగా ఒక రిబ్బన్స్ లెక్క కట్టేస్తారు. అంటే రక్షగా ఉండడానికి మనకు కూడా దేవాలయాల దగ్గర ఉండే రక్షక కంకణాలు అమ్ముతుంటారు. మనము కొనేసి మనం కట్టుకుంటుంటాం. ఏదైనా రక్షక కంకణాలు అంటే కాశీలో మాత్రం కాశీ దారం అని ఎడుతుంటుండే. కాశీ నుంచి తెచ్చిన దారాన్ని అది ఏంటంటే మనము కాశీ దారాన్ని మనం కట్టుకుంటే అది మనము కాశీదారం అనేది కట్టుకుంటే మనము ఆ సమయంలో సర్గస్తులైనా కూడా కాశీలు అయినట్టు అనమాట. అందుకే కాశీదారం నుంచి కాశీదారం ఉంటుంది. అది వేరే విషయం. మళ్ళీ అది వచ్చేసి వేరే విషయం. ఇదేంటంటే మనకు రక్ష కంకణాలు అనేది మనకు దేవాలయంలో అక్కడ ఇక్కడ మనకు పూజారులు కానీ ఎవరైనా కూడా మనకు అనేది ఉంటారు అనమాట. ఈ రక్ష కంకణాలు వచ్చేసి మనం కంకణ దారం చేసిన తర్వాత 11 days తర్వాత తీసుకెళ్ళి మనమైనా చెట్టు మీద వేసేయాలి. 9 రాత్రులు అయిపోవాలి. 9 రాత్రులు అంటే తెల్లారితే 10వ రోజు వస్తుంది కదా. 10 రోజులు వేయకుండా 11వ రోజుకి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే ఒక వృక్షం మీద వేసేస్తాం. అంటే కింద తొక్కుట్లో కానీ దోషం అంటే గంగా నదిలో మన ఇంటి పక్కకి నది ప్రవాహం కానీ చెరువు కానీ వాటర్కి సంబంధించింది వెళ్తే అందులో వేసేయచ్చు. అది లేనప్పుడు ఏంటంటే చూడు మనకు చాలా దేవాలయాలు కట్టేస్తుంటారు అనమాట. ఒక పవిత్రమైన స్థానంలో ఆ రక్ష అనేది కింద పడితే తక్కువ దేవరు అనేసి అక్కడ దేవాలయంలో అక్కడ ఉన్న మనం లైన్లో వెళ్తూ నేను ఒక దాన్ని కట్టేస్తూ వెళ్తుంటారు. గ్రిల్స్ కి దాన్ని లేకపోతే చెట్టుకు కట్టేస్తుంటారు. అందుకంటే ఒక అలా కట్టుకోవడం బెటర్. అంటే ఎక్కడ కూడా మనము పవిత్రమైన స్థలంలో ఉండాలని. అంటే దాని కింద పడితే తొక్కడం వల్ల ఆ దోషం అనేది తాకుతుంది అనేసి మనం ఏం చేస్తామంటే ఆ రక్ష దోషం అనేది మనం తాకకుండా ఎన్నో చేస్తాం. 11 రోజుల తర్వాత దాన్ని తీసుకెళ్ళి కట్టేసాలి. మళ్ళీ కొత్త కట్టుకోండి, కానీ అది మాత్రం చాలా రోజుల తర్వాత పెట్టుకోకూడదు. సరే మీ దీక్ష పరంగా ఉన్న కంకణం ఎన్ని రోజులు ఉంటుంది అది వేరే విషయం. కాకపోతే మామూలు రక్ష పరంగా దేవాలయంలోకి వెళ్ళిన కట్టుకున్న రక్ష మాత్రం ఒక 11 days అనేది దాన్ని తీసేసి పెట్టేసి ఎక్కువ రోజులు పెట్టుకోకుండా 11 days 1 week దాటినారంటే 9 రాత్రులు దాటగానే 10 రోజులు వేయకుండా 11th days తీసేసేయండి. అది బెటర్. లేదు మీరు దీక్ష పరంగా ఉన్న కంకణానికి ఆ దీక్ష రోజులు అయిపోగానే తీసేసేయండి. అంటే ఎక్కువ రోజులు ఉండవు. దీనికి ఉన్న పవర్ అన్ని రోజులే ఉంటుంది, అయిపోతుంది. మళ్ళీ మనం కొత్తగా పెట్టుకోవడం బెటర్. అలా చేయండి. మనకు రక్ష అనేది పెద్దలు అంటే ఇంట్లో రక్షలలో
ఒక్కొక్క 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 థ్రెడ్ ఒక్కొక్క నూలుకి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క పవర్ అని ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మనము ధన అభివృద్ధి కోసం అనేది గ్రీన్ కలర్ కట్టుకుంటాం. దీనికి కొన్ని ముడులు ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ దారం ఉంటుంది కదా, గ్రీన్ కలర్ దారం ఒక 5 సార్లు మనం 5 ఇట్లా 5 పోగులుగా ఇట్లా మనం 5 సార్లు వేసేసుకొని గ్రీన్ కలర్ది ఇట్లా గ్రీన్ కలర్ 5 సార్లు వేసేసుకొని దానికి 5 ముడులు వేయాలి. 5 ముడులు వేసేసి బుధవారం రోజు ఉదయం సమయంలో మనం కట్టుకుంటే మనకి ధనాభివృద్ధి పెరుగుతుంది. అట్లా ఒక్కొక్క కలర్ రక్షకి ఒక్కొక్క రెమెడీ ఉంటుంది. ఇది మాత్రం ధనానికి సంబంధించి గ్రీన్ కట్టాలి, అక్కడ కళ్యాణానికి సంబంధించి ఒకటి, శత్రు విజయానికి ఒక కలర్, ఒక్కొక్క దానికి ఒక కలర్ ఉంటుంది. మనము రక్షకు సంబంధించి ఇది ఒక థ్రెడ్ అనమాట, మన సంకల్పం అనమాట. దానికి సంబంధించింది ధన సంకల్పం మన దేవుడు. ఒక్కొక్కటి థ్రెడ్కి సంబంధించి చేసుకుంటే మనకి ఏదైనా దీక్ష కంకణం వేరే, మనకు రక్ష కంకణం వేరే, ఇట్లా మనకు ఉంటుంది అనమాట వ్రత కంకణం. ఇంకొక కంకణ దారం సంబంధించి మనం చేస్తూ ఉంటే మనం చేస్తుంటూ ఉంటాం. గురుగారు, అంటే ఇది పొరపాటున తొక్కితే కూడా మనకి మంచిది, అంటే పొరపాటున ఎక్కడైనా అది పడడం వల్ల, అంటే చేతి నుంచి అనుకోకుండా జారిపోవడం వల్ల, ఇలా జరగడం వల్ల కూడా అంటే మనకి ఏదో నష్టం జరుగుతుందనే భయంలో ఉంటారు అందరూ. అలాంటివి నిజంగానే జరుగుతాయంటారా? అలానే ఏముండదు, కానీ మనల్ని రక్షిస్తున్న కంకణాన్ని పవిత్రంగా ఉంచాలని అంతే. కింద పడేసి ఎవరైనా తొక్కితే సరే మనకున్న అది ఒక దేవుడికి సంబంధించింది కదా, దేవుడి పాదాలను తాకొచ్చింది. తాకొచ్చినప్పుడు ఒక దాన్ని పవిత్రంగానే ఉంచాలి కాబట్టి తొక్కడం కానీ చెడు పవిత్రమైన ప్రదేశాలన్నీ ఉండాలి. అంటే తొక్కడం అలాంటి ప్లేస్లలో వేయకుండా, చిత్తకూడదు ఉంటాయి కొన్ని, దానికి సంబంధించిన అలా వేయకుండా అట్లా ఉంచాలని ఆలోచన. ధన్యవాదాలు గురువు గారు, నిజంగా చాలా చక్కని విషయం తెలియజేశారు. ధన్యవాదాలు. స్వామి శరణం.